పరమేష్ గారు చెప్పండి. చెప్పండి సార్. సో ఓట్ల కోసము పదవులకు రావడం కోసం ఎంత దిగజారుతారు పొలిటీషియన్స్ అనేది క్లియర్ గా రెండు విషయాలు వస్తాయండి. ఒకటి, ఓట్ల కోసం పదవుల కోసం ఎంత దిగజారుతారు పొలిటికల్ లీడర్స్ అనేది క్లియర్ గా స్టేట్మెంట్ వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ క్లియర్ గా ఆయనకి ఆర్మీ గురించి, ఆర్మీలో రిక్రూట్మెంట్ గురించి కానీ, ఆర్మీలో కమిషనింగ్ గురించి కానీ ఎటువంటి ఐడియా లేదు. ఉన్న అబద్ధాలు చెప్పి ఎలక్షన్స్ కోసం ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ఒక ఏం నాకు కనిపిస్తుంది. రెండు విషయాలు చెప్పాను నేను ఆర్మీ ప్రాసెస్ గురించి. ఒకటి రిక్రూట్మెంట్, ఒకటి కమిషనింగ్. రిక్రూట్మెంట్ అంటే జవాన్ల ఇంటేక్, కమిషనింగ్ అంటే ఆఫీసర్స్ ఇంటేక్. మీకు జవాన్లు అంటే క్లారిఫై చేయాలి అంటే జవాన్ల ఇంటేక్ రిక్రూట్మెంట్ సెంటర్ నుంచి రిక్రూట్మెంట్ ర్యాలీస్ అవుతాయి, వాటిలో ఇంటేక్ చేస్తాం. దట్ ఈస్ ప్యూర్లీ మెరిట్ బేస్డ్ సిస్టమ్. వస్తారు, ఫిజికల్ టెస్ట్ అవుతుంది, ఫిజికల్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి రిటర్న్ టెస్ట్ అవుతుంది, ట్రేడ్ వైజ్ అలొకేషన్ జరుగుతుంది, అలొకేషన్ బట్టి సెంటర్ కి వెళ్తారు. వాళ్ళ క్యాస్ట్ ఎక్కడ చెక్ చేయబడుతుంది అంటే వాళ్ళు ఇచ్చే అప్లికేషన్ లో ఇట్ ఈస్ మ్యాండేటరీ కాబట్టి, యూపీఎస్సీ గవర్నమెంట్ లేట్ డౌన్ కాబట్టి వాళ్ళ క్యాస్ట్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ క్యాస్ట్ అనేది ఎక్కడ కన్సిడర్ అవ్వదు. వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ మనం గుర్తించాలి. రెండోది గుర్తించాల్సింది వాళ్ళు సెలెక్ట్ అయ్యాయి. వాళ్ళు సెలెక్ట్ అయ్యాక వాళ్ళ రెజిమెంటేషన్ ఎట్లా సెలెక్ట్ అవుతుంది. మనం రీచాల్సింది ఏంటంటే జవాన్లు కమిషన్ అయినప్పుడు జవాన్ వాళ్ళు మోస్ట్లీ మన ఇండియన్ ఆర్మీలో వచ్చే ఆర్మీలో ఎయిర్ ఫోర్స్ ఇంకా నేవీలో కూడా తీసుకోవచ్చు. అక్కడికి వచ్చే జవాన్ ఎలా వస్తుంది, జవాన్లు ఇంటేక్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏరియాస్ ఉంటాయి, ఏరియాస్ ఎలికేటెడ్ ఉంటాయి. మోస్ట్లీ విలేజ్ ఏరియాస్, అగ్రికల్చరల్ ఏరియాస్, వెనకబడిన ఏరియాస్ నుంచి వస్తాయి. అంటే సిటీస్ నుంచి ఎక్కువ ఉండవు, ఇంటీరియర్ రీజన్స్ నుంచి ఉంటాయి. అలాంటి వాళ్ళు వచ్చి కొత్త వాళ్ళతో ఉంటే వాళ్ళకి బ్లెండ్ అవ్వడం కష్టం ఉంటుంది. నార్మల్ ఎప్పుడో ఒక పాలసీ వచ్చింది, ఒక ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఒక రెజిమెంట్ లాగా తయారు చేద్దాము అని. అంటే సిక్ రెజిమెంట్ అయిపోయింది, జాట్ రెజిమెంట్ అయిపోయింది, జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ రెజిమెంట్ అయిపోయింది, మీకు అట్లనే గఢ్వాల్ రైఫిల్ రెజిమెంట్ అయిపోయింది, కుమావ్ రెజిమెంట్ అయిపోయింది, మరాఠా రెజిమెంట్ అయిపోయింది, మద్రాస్ రెజిమెంట్ అయిపోయింది. ఈ ఏరియాస్ లో ఉన్న వాళ్ళందరినీ కలిపి ఆ ఏరియాలో జవాన్లను పంపిస్తారు. ఎలా ఉంటుందంటే వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఇళ్ల నుంచి దూరంగా ఉంటారు, కష్టతరమైన డ్యూటీస్ చేస్తున్నారు. అందుకని వాళ్ళ ఏరియా వాళ్ళు వాళ్ళ భాష మాట్లాడుకునే వాళ్ళు ఉంటే ఒకటి వచ్చినప్పుడు ఒకడు వెళ్తాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని, వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళని పలకరించి వస్తాడు, సుఖ దుఃఖాలు పంచుకొని వస్తాడు, వాళ్ళ ఇంటి వాళ్ళకి మాట్లాడి వస్తాడు అని ఒక పెద్ద అవుట్లుక్ తోటి ఈ రెజిమెంట్ క్రియేట్ చేయడం జరిగింది. అది జవాన్ ఇంటేక్. ఆఫీసర్స్ కమిషనింగ్ గురించి వస్తే ఆఫీసర్స్ కమిషనింగ్ ఇస్ ఆల్సో ప్యూర్లీ మిలిటరీస్. మీకు సిడిఎస్ కానీ లేకపోతే ఎన్డీఏ కానీ రెండే ఎంట్రీస్ ఉంటాయి. రెండు ఎంట్రన్స్ ఎగ్జామ్ బేస్డ్ సెలక్షన్స్ అండి. ఆ రెండింటి సెలక్షన్స్ లో మీకు ఎంట్రన్స్ లో మెరిట్ లో రాకపోతే అది ఫార్వర్డ్ కాస్ట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ కొడుకైనా, ప్రెసిడెంట్ కొడుకైనా, లేకపోతే అడుగు తినేవాడి కొడుకైనా, అడుగు తినేవాడు అని అంటున్నాను కానీ అది డెరోగేటరీగా కాదు. అంటే పేదవాడి దగ్గర నుంచి వచ్చిన వాడు కానీ ఎవరి కొడుకైనా కూడా లెక్క చేయదు. అలాగే ఎవరి కొడుకైనా క్వాలిఫై అయితే తప్పకుండా వస్తారు. ఎస్ఎస్బికి వెళ్తారు, ఎస్ఎస్బి సెలక్షన్ లోకి వెళ్తారు. వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు వన్స్ అగైన్ మెరిట్ లో ఎక్కడ ఎస్ఎస్బిలో సెలక్షన్ లో ఉన్న ఆఫీసర్ ప్యానల్ కూడా వాళ్ళ కులం కానీ, వాళ్ళ మతం తెలిసిపోతుంది అనుకోండి పేరుతోటి, వాళ్ళ కులం కానీ వాళ్ళ ప్రాంతాన్ని కానీ తెలియజేయడం జరగదు. వాళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది సెలక్షన్ ఆఫీసర్స్ ఏదైతే ప్యానల్ ఉంటుందో. దాని తర్వాత స్పెసిఫికలీ ట్రైనింగ్ తర్వాత కమిషనింగ్ అనేది జరుగుతుంది. సో దాన్ని బట్టి వాళ్ళు ఎన్డీఏకి వెళ్ళడం కానీ, లేకపోతే ఐఎంఏకి వెళ్ళడం కానీ, ఓడిఏకి వెళ్ళడం కానీ జరుగుతుందండి. అక్కడి నుంచి వాళ్ళు కమిషనింగ్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్ ఒక ప్రాక్టీస్ ఉంది ఆర్మీలో ఆఫీసర్స్ రెజిమెంటేషన్ కోసం పంపించేటప్పుడు. యాజ్ ఎ మెథడ్ ఆఫ్ థమ్, నేను సౌత్ నుంచి వచ్చాను కాబట్టి నేను ఇన్ఫెంట్రీ రెజిమెంట్ కి వెళ్తుంటే ఐడియల్ సినారియో తను మెడ్రాస్ రెజిమెంట్ పంపించాను. కొన్ని కేసెస్ ఉంటాయి, తప్పనిసరి వేకెన్సీస్ ఉంది కాబట్టి పంపిస్తారు. కానీ జనరల్ గా మెడ్రాస్ రెజిమెంట్ కి పంపించారు, నన్ను వేరే రెజిమెంట్ కి పంపిస్తారు. వేరే రెజిమెంట్ కి వాట్ కల్చర్ కి, ఎందుకంటే యాజ్ అన్ ఆఫీసర్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు అండర్స్టాండ్ వేరే కల్చర్. అదే అండర్స్టాండింగ్ జవాన్స్ కి వాళ్ళకి చాలా తక్కువ కాబట్టి, వాళ్ళకి ఎక్స్పోజర్ తక్కువ కాబట్టి వాళ్ళకి ఉండదు అని వాళ్ళకి కంఫర్ట్ జోన్ ఇస్తుంది. అంతే క్యాస్ట్ బేస్డ్. ఇది క్యాస్ట్ బేస్డ్ 10% మంది 10% మంది డామినేట్ చేస్తున్నారు అని చెప్పడం అనేది చాలా ఇంపించు. ఎక్కువ మంది ఇప్పుడు విమర్శ ఏంటంటే ఎక్కువ మంది ఈ ఆర్మీ చీఫ్ గానీ, లేకపోతే నేవీ ఎయిర్ ఫోర్స్ చీఫ్లు అయితే రావతులు అంటే రాజ్పూత్ గానీ లేకపోతే బ్రాహ్మణ్ వర్గం నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి అనడానికి జవాబు చెప్పగలరా?
అంటే రాహుల్ గాంధీ గారిని అంటే సార్ పొలిటికల్ కమెంట్ అంటే, బట్ రాహుల్ గాంధీ గారిని పాలిటిక్స్ కాకపోతే స్టాండప్ కామెడీ అని వస్తుంటాయి ఇన్స్టాగ్రామ్ లో వాటిలో పంపిస్తుంది వెరీ సక్సెస్ఫుల్, వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడియన్స్ కామెడీ. ఇలాంటి జోకులు బోట్ చోరీ ఉన్నారు, తర్వాత ఇంకోటి అన్నారు. సో ప్రతిరోజు ఒక్కొక్కటి ఏదో ఒక జోక్ వేస్తుంటా, నేను ఆర్మీ మీద జోక్ వేశారు. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే డిఫెన్స్ ఫోర్సెస్ మీద ఇట్లాంటి ప్రాక్టికల్ జోక్స్, అసహ్యకరమైన నీచమైన జోక్స్ వేస్తే ఏమవుతుందంటే డిఫెన్స్ ఫోర్సెస్ మొరాల్ దెబ్బతింటుంది. డిఫెన్స్ ఫోర్సెస్ అనేవి చాలా కష్టతరమైన కండిషన్స్ లోనూ, చాలా డిఫికల్ట్ కండిషన్స్ లోనూ ఆపరేట్ చేస్తుంటాయి. అలాంటి వాళ్ళని దెబ్బతీసేది ఒక విషయం ఏంటంటే, మేము ఆఫీస్ కూడా ప్లేస్ వెళ్తున్నప్పుడు, పంజాబ్ నుంచి కానీ లేకపోతే హర్యానా నుంచి కానీ వెళ్తున్నప్పుడు మా ట్రక్స్ లో సివిలియన్స్ వచ్చి ఫుడ్ గ్రెయిన్స్ వేసేవారు. ఒక లంగర్, ఒక పొట్ట స్థాయిలో గురుద్వారం అక్కడ స్పెషల్ గా ఆపి మాకు ఒక లంగర్ చేసి, మాకు గురుద్వార్ సార్ ప్రేయర్ చేసి పఠనం చేయించి ఫుడ్ పెట్టి పంపించారు. మీరు వెళ్ళి యుద్ధం చేయండి, వికాలని ధైర్యం చెప్పడానికి. ఆ ధైర్యం ఒకటి మనకి చాలా. అలాంటి తరుణంలో ఇలాంటి కామెంట్స్ వస్తే పదవి కోసము, పైసల కోసము, ఓట్ల కోసం ఇంత దిగజారుతార నాయకులు ఇలాగే ఉన్నారా మన దేశ ప్రజలు అనేది మొరాల్ని డైరెక్ట్ గా హిట్ చేస్తుందండి ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ ని. సో ఇలాంటి ఇంప్లిమెంట్స్ చేయకూడదని నా ఉద్దేశం. సెలక్షన్ అంటారా, ప్రాసెస్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటారా? వన్స్ అగైన్ మీరు కమిషన్ అయ్యే యూనిట్లలోకి ఉన్నప్పుడు అక్కడి నుంచి మీరు డే 1 నుంచి మీ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుందండి. గ్రోత్, మీరు ఎగ్జామ్స్ రాయాలి, క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్ రాయాలి. కెప్టెన్ నుంచి మేజర్ అవ్వాలంటే ఒక ఎగ్జామ్ రాయాలి, మేజర్ నుంచి లెఫ్టినెంట్ కర్నల్ అవ్వాలంటే ఒక ఎగ్జామ్ రాయాలి. దాని తర్వాత మీరు స్టాఫ్ కాలేజ్కి వెళ్ళాలంటే ఒక ఎగ్జామ్ రాయాలి. దాని తర్వాత కమాండ్ లోకి వెళ్తే ఒక కోర్స్ చేసి అక్కడ ఎగ్జామ్ రాయాలి. సో ఎవ్రీథింగ్ ఇస్ అ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ కంప్లీట్లీ మెరిట్ బేస్డ్ ఎగ్జామ్, అంటే మెరిట్ బేస్డ్ ప్రాసెస్. నేను ఇక్కడ ఎగ్జామ్ రాస్తున్నాను, శ్రీనివాస్ ఇక్కడ ఎగ్జామ్ రాస్తున్నాడు అంటే నా పేపర్ ఎవరు కరెక్ట్ చేస్తున్నారు అనేది నాకు తెలియదు. ఎవరి పేపర్ వాళ్ళ దగ్గరికి వెళ్తుందని వాళ్ళకి తెలియదు. సో దీన్ని మ్యానిపులేట్ చేసుకుంటారు, దీన్ని సెలక్షన్ ప్రాసెస్ లో కూర్చుంటారు అంటే అందరి ప్రాసెసెస్ ఉంటాయి. అబ్జర్వర్స్ లో మేము సెలక్షన్ గ్రేడ్ కర్నల్స్ కానీ బ్రిగేడియర్స్ అన్నాం, కానీ కొంతమంది సెలక్షన్ అవుతున్న వాళ్ళని అబ్జర్వర్స్ గా పంపిస్తారు. ప్రాసెస్ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుందో తెలియడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కన్సిడర్ అవుతున్నాను అనుకోండి, లెఫ్టినెంట్ నుంచి కర్నల్ బోర్డుకి, దానిలో కొంత అబ్జర్వర్స్ మా టీం నుంచే వెళ్తారు. నేను అండర్ కన్సిడరేషన్ వాళ్ళ నుంచే వెళ్తారు. వీళ్ళు కూర్చొని చూస్తారు, వాళ్ళు సెలక్షన్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత ట్రాన్స్పరెంట్ గా ఈ ప్రాసెస్ చూస్తున్నారు, ఏమేమి కన్సిడర్ చేస్తారు, ఏమేమి పారామీటర్స్ కన్సిడర్ చేస్తున్నారు. ఆ పారామీటర్స్ మాకు కూడా తెలుస్తాయి. దానిలో మేము ఎలా కోర్సెస్ అంటాం, కోర్సెస్ మేము ఎలా చేస్తామో మాకు తెలుసు. యూనిట్ లో రిపోర్ట్స్ అంటాం, యూనిట్ లో రిపోర్ట్స్ మాకు ఎట్లా జనరల్ గా తెలుస్తుంది. సో అంత ట్రాన్స్పరెంట్ అవుతుంది, కూర్చొని చూస్తాము. దానిలో అభ్యంతరం కూడా చెప్పొచ్చు, ఇది తప్పుగా ఉంది, ఇది కాదు. దాని తర్వాత కూడా ఎవరైనా డిసైడ్ చేసుకుంటారు, వాళ్ళు దెర్ ఈస్ ఎస్కలేషన్ ప్రాసెస్, దెర్ ఈస్ రెడ్రెసల్ ప్రాసెస్. వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. కంప్లైంట్ రేజ్ చేసి ఈ సెలక్షన్ బోర్డ్ లో నాకు అన్యాయం జరిగింది అంటే ఏఎఫ్టీకి వెళ్తుంది, సీనియర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తుంది, అది ఏఎఫ్టీ దగ్గరికి వెళ్తుంది, దాన్ని రిక్వెస్ట్ చేశారు. సో ఆర్మీలో ఈ సెలక్షన్ ప్రాసెస్ అన్నది కానీ రిడ్రెసల్ ప్రాసెస్ అనే కానీ చాలా రూపస్ ప్రాసెస్ ఉన్నాయండి. ఏఎఫ్టీ తర్వాత ఫెయిల్ అయితే కోర్టులో కూడా వెళ్ళిన ఉన్నాయి, కోర్టులో ఓవర్టర్న్ చేసిన తరుణాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి ప్రాసెస్ ఛాలెంజ్ చేయడం, క్యాస్ట్ ని చూసి ప్రమోట్ చేస్తారు, రీజన్ ని చూసి ప్రమోట్ చేస్తారు. అంటే రావత్ గారు వచ్చారంటే ప్రాసెస్ నుంచి వచ్చారు, ఇంతమంది చీఫ్స్ వచ్చారంటే ఇంతమంది ప్రాసెస్ నుంచి వచ్చారు. అలానే సరే మీ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, తండ్రి తర్వాత తాత తర్వాత తండ్రి, తండ్రి తర్వాత తల్లి, తల్లి తర్వాత కూతురు, కూతురు తర్వాత కొడుకు, వంశపారంపర్యంగా వచ్చే ఒక రాజ్యాలు కాదు కాంగ్రెస్ పార్టీ కాదు. సారీ, పార్టీ పొలిటికల్ ఓవచ్చు అనుకోవచ్చు మీరు, కానీ ఇండియాలో మోస్ట్లీ పార్టీస్ ఆర్ ఫ్యామిలీ బిజినెస్ అండి. పాలిటిక్స్ అయితే ఫ్యామిలీ బిజినెస్. ఒకటి పార్టీలు వదిలేస్తే మిగతా పాలిటిక్స్ అందరిలో తండ్రి, తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత వాళ్ళ కొడుకు, వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు, కూతురు అట్లానే కంటిన్యూ అవుతుంది. శ్రీనివాస్ గారు, ఆర్మీలో అలా చేసామంటే ఆర్మీ ఫోర్సెస్ స్ట్రెంత్ చేస్తారేమో. రాహుల్ గాంధీ వస్తే అట్లా చేస్తారేమో, తండ్రి కొడుకు మళ్ళా. సో రోజు తప్పకుండా ఇంకా మనం పాకిస్తాన్ అభినందన్ వర్ధమాన్ తండ్రి ఎయిర్ ఫోర్స్ వైస్ మార్షల్ గా పనిచేసి మళ్ళా కొడుకు కూడా అదే విధంగా ఏమంటారు, మీకు ఇంకో పాయింట్, మంచి పాయింట్ రేజ్ చేశారు. తండ్రి తర్వాత కొడుకులు వచ్చిన ఎగ్జాంపుల్స్ మీకు కోర్సెస్ లో వచ్చిన ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కానీ మీరు చూసేది ఉంటే కాలేకపోయిన తండ్రి కొడుకు వెళ్ళి జనరల్ కూడా అయిన కేసెస్ చూస్తారు. అలాగే జనరల్ అయ్యి ఆర్మీ కమాండ్ చేసిన జనరల్స్ కొడుకులు కూడా వచ్చి కర్నల్ కూడా కాలేకపోయిన ఎగ్జాంపుల్స్ కూడా మీరు చూస్తారు. దట్ షోస్ హౌ ట్రాన్స్పరెంట్ అండ్ హౌ ఓవర్ ఆర్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రాసెసెస్ ఇన్ సెలక్షన్. అంటే ఛాన్స్ తీసుకోలేదు వారసత్వంలో పెడితే మెరిట్ కిల్ అవుతే
ప్రాణాల మీదకి వస్తుంది, దేశానికి వస్తుంది. అలాంటి మనం ఎఫర్ట్ చేయలేము. సో ఎక్కడో సిస్టమ్ లో ఎక్కడో ఒక చిన్న ఫ్లా ఉందని మొత్తం సిస్టమ్ ఫ్లా అని చెప్పడం అనేది ఇట్ ఈస్ వెరీ చీప్, వెరీ డిబేస్డ్ అండ్ వెరీ పొలిటికల్లీ మోటివేటెడ్. ఓకే 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 శ్రీనివాస్ గారు యా చెప్పండి. ఏంటి డిఫెన్స్